హాయ్ అందరికీ. కోడిగుడ్డు ఇగురిని ఈ విధంగా చేసుకోండి. సూపర్‌గా ఉంటుందండి. దీనికోసం అర డజన్ కోడిగుడ్లను ఉడికించేసుకోండి. ఈలోపు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉడికిన కోడిగుడ్లను లోపలున్న ఎల్లోని సెపరేట్ చేసేసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, తాలింపు దినుసులు, పసుపు, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో టేస్ట్‌కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. ఇప్పుడు దీనంతా మిక్స్ అయిపోయాక దీంట్లోనే కోడిగుడ్లను వేసుకోండి. ఇలా ముక్కలుగా చేసుకున్న కోడిగుడ్లను మాత్రమే వేసుకోవాలండి. యెల్లోని ఇప్పుడే వేసుకోకూడదు. ఫైనల్‌గా దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కోడిగుడ్డులో లోపలున్న యెల్లో కలర్ పార్ట్‌ని పక్కకు తీసుకున్నాం కదా! ఫైనల్‌గా దీన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ముందుగా వేసేసుకుంటే నీసు వాసన వస్తుందండి. అందుకని లాస్ట్‌లో వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే.